చివరగా ద టైప్స్ ఆఫ్ ద మనీ అని సబ్ టాపిక్స్ ఉంటాయి. మనకి ఈ మనీని తెలుగులో మనం ద్రవ్యము అంటాం. ద్రవ్యము, దీన్నే డబ్బు అని అంటాం. దీన్నే డబ్బు అంటాం. ప్రపంచంలో మనిషి తప్ప ఏ ప్రాణి, ఏ జీవి అనేది మనీ వాడకుండా బతికేస్తుంది. కానీ మనిషి ఒక్కడే డబ్బును వాడుతున్నాడు అనమాట. సో మనిషికి డబ్బుకి సంబంధం ఎలా ఉంటుందంటే, మనిషి ప్రాణానికి ఆక్సిజన్ ఎలాంటిదో అలాంటిదే అనమాట డబ్బు అనేది. ఓకేనండి. అయితే దీనికి మనం నిర్వచనం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వినిమయ మాధ్యమాన్ని చూడండి. వినిమయ మాధ్యమాన్ని ద్రవ్యము అని అంటారు. అంటే దీన్ని ఇంగ్లీష్లో మనం ఏం చెప్తామంటే మీడియం ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ నోన్ యాజ్ ది మానిటరీ పాలసీ. ఇక్కడ చూడండి, వినిమయ మాధ్యమం. వినిమయం అంటే అమ్మటానికి మరియు కొనటానికి ఉపయోగించే దాన్నే ద్రవ్యము అంటాం. మీరు ఒక వస్తువును అమ్మారంటే డబ్బులు తీసుకుంటారు. ఓకేనండి. ఒక వస్తువును కొన్నారనుకోండి డబ్బులు ఇస్తారు. అంటే ఇక్కడ డబ్బు అనేది, అంటే ద్రవ్యము అనేది మధ్యవర్తిగా పనిచేస్తుంది, ఒక బ్రోకర్గా అనమాట. చూడండి, మీడియం ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇదే మన డెఫినేషన్. ఒక మధ్య బ్రోకర్గా ఏర్పడింది ఇది. మరి ప్రపంచంలో కానీ దేశంలో కానీ డబ్బు ఏర్పడకముందు, అంటే మనీ ఏర్పడకముందు ఏ విధానం ఉండేది అంటే దీన్నే మనం వస్తు మార్పిడి పద్ధతి అంటాం. వస్తు మార్పిడి పద్ధతి. దీన్నే మనం బార్టర్ సిస్టమ్ అని అంటాం. బార్టర్ సిస్టమ్ అని అంటాం. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి? వస్తువు ఇచ్చి దానికి బదులు మరొక వస్తువు తీసుకునే విధానాన్ని వస్తు మార్పిడి పద్ధతి. అంటే మధ్యన ఎటువంటి మీడియం అనేది ఉండదు, మాధ్యం అంటూ ఉండదు అనమాట. ఒక వస్తువు ఇచ్చి దానికి బదులు మరో వస్తువు తీసుకునే పద్ధతినే వినిమయ మాధ్యం అంటాం. ఎక్స్చేంజ్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ వితౌట్ ద మీడియం ఈజ్ నోన్ యాజ్ ది బార్టర్ సిస్టమ్. అంటే పూర్వకాలంలో జనాభా తక్కువగా ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ తక్కువగా ఉన్నప్పుడు, నెక్స్ట్ మనిషికి కోరికలు తక్కువగా ఉన్నప్పుడు ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉంది. ఎప్పుడైతే జనాభా పెరిగారో, మనిషి కోరికలు పెరిగినాయో, మార్కెట్ పెరిగిందో అప్పుడు ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేది సపోర్ట్ చేయలేకపోయింది. దాని తర్వాత మనీ అనేది ఒక మధ్యవర్తి, ఒక మాధ్యం అనేది ఏర్పడింది అనమాట వినిమయం చేయటానికి. అంటే అమ్మటానికి కొనటానికి అని అర్థం. ఓకేనండి. మరి ఇప్పుడు మనకి గతంలో ఎగ్జామ్లు అడిగారు, ఈ కింది తెగలలో అంటే ఈ కింది ట్రైబ్స్లో ఎక్కడ వస్తు మార్పిడి పద్ధతి ప్రస్తుతం భారతదేశంలో ఉంది అన్నాడు. మరి క్వశ్చన్స్ అడిగాడు. సో వేర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ది బార్టర్ సిస్టమ్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ ద ట్రైబ్స్. ద వన్ ఈజ్ ఓంగే tribe. The second one is Santhal tribes. And third one is Santhal tribe. Next Gons. And fourth one is Chenchu tribe. So these are the four tribes. So then what is the answer for this one? Where you can find out the barter system in the following. So మనం ఓంగే తీసుకుందాం. ఆన్సర్ వచ్చేసరికినేమో ఓంగే అండి. ఇది అండమాన్ నికోబార్లో ఉంటుంది. అతి ప్రిమేటివ్ ట్రైబ్ అనమాట. వీళ్ళు ఇప్పటికీ ఓంగే అనే ట్రైబు. సో భారతదేశంలో అండమాన్ నికోబార్లో ఉంటారు. వాళ్ళు ఇప్పటికీ వస్తు మార్పిడి పద్ధతిని ఉపయోగిస్తారు. మరి సంతాల్స్ ఉన్నారు. పబ్లిక్ లైఫ్తో, అర్బన్ పీపుల్తో కాంట్రాక్ట్స్లో ఉంటారు. వాళ్ళు డబ్బును వాడతారు. గోన్స్ కూడా లార్జెస్ట్ ట్రైబ్ ఇన్ ఇండియా. గోన్స్ దే ఆల్సో యూజ్ ద మనీ. అండ్ చెంచూస్ ఉన్నారు. వీళ్ళు వస్తు మార్పిడి పద్ధతిని వాళ్ళ గ్రామాల్లో, విలేజ్లో, కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు ఉపయోగించుకుంటారు. మరి పట్టణ ప్రాంతంకి వచ్చినప్పుడు అవసరం మెడిసిన్స్ కొనుక్కోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి పర్ఫ్యూమ్స్, సబ్బులు ఇలాంటివి కొనుక్కోవడానికి వాళ్ళు డబ్బును ఉపయోగిస్తారనమాట. కాబట్టి ఓంగే అనే ఒక ట్రైబ్ మాత్రం ఇప్పటికీ మనకి
బార్టర్ సిస్టమ్ని ఉపయోగిస్తారు. వాళ్ళకి డబ్బు అంటే తెలియదు. ₹1, ₹100, ₹1000, ఐ మీన్ ₹2000 లేక ₹5000 అసలుకి ఇట్లాంటివి ఏమి లేవని. ప్రస్తుతం మనకి రూపాయి నుంచి ₹500 వరకు వాడుతున్నాము. ₹2000ని విత్డ్రా చేశారు, డిమానిటైజేషన్ చేయలేదని. డిమానిటైజేషన్ అంటే సస్పెండ్, దాన్ని పూర్తిగా తొలగించటం అర్థం, రద్దు చేయటం. ₹100 దాటిన డబ్బుని రద్దు చేస్తే దాన్ని డిమానిటైజేషన్ అంటాం. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, ₹2000 కానీ విత్డ్రా చేసుకుంది. విత్డ్రాల్ ఆఫ్ ది ₹2000 అని అంటాం, దాన్ని డిమానిటైజేషన్ అనం. సో ₹2000 విత్డ్రాల్ చేశారు కాబట్టి ₹1 నుంచి ₹500 వరకు మనీ సర్క్యులేషన్ మార్కెట్లో ఉంది. మరి ఓంగే జాతికి ఈ డబ్బు గురించి అసలుకి ఏం తెలియదు. ఓకేనండి. సరే, ఇప్పుడు మనం దీని మీద కొద్దిగా మనం డిస్కస్ చేద్దాము, అవసరం ఉంది. ఇక్కడ చూద్దాం, మరి ఓంగే జాతి ఎవరు? నీగ్రిటో అని ఒక ట్రైబ్ ఉందండి. నీగ్రిటో అనే ఒక ట్రైబ్ ఉంది. వీళ్ళు ఆఫ్రికా నుంచి మైగ్రేట్ అయ్యారు. ఆఫ్రికా నుంచి వీళ్ళు బ్లాక్స్ అన్నమాట, అంటే నీగ్రోస్ అని అర్థం. మన బ్లాక్స్ అనకూడదు కదా, నీగ్రోస్ అని అంటాం. సో ఈ నీగ్రోస్ జాతికి చెందిన 4 తెగలు. సో అరౌండ్ 50,000 to 60,000 BC కాలంలో భారతదేశానికి మైగ్రేట్ అయ్యారు. ది కేమ్ ఫ్రమ్ ది ఆఫ్రికా టువర్డ్స్ ది ఇండియా. దిస్ ఇస్ అండమాన్ నికోబార్, దిస్ ఇస్ ఇండియా. సో ఎప్పుడు వచ్చారు? బిఫోర్ ది 50 to 60,000 BC దే కేమ్ టు ది ఇండియా. వాళ్ళు ఎప్పుడైతే అండమాన్ నికోబార్కి వెళ్ళారు, అక్కడ చూశారు చుట్టూ సముద్రం కనబడుతుంది. సో ఎక్కడైతే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనేది వాళ్ళ నమ్మకంతో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు అన్నమాట. మరి ఎంతమంది సెటిల్ అయ్యారు అంటే 4 జాతులు అన్నమాట. ఒకటి అండమానీ ట్రైబ్. మరి రెండో వ్యక్తి వచ్చేసరికినేమో ఓంగే ట్రైబ్స్. మూడోది వచ్చేసరికినేమో జార్వాస్ ట్రైబ్. నాలుగోది వచ్చేసరికినేమో సెంటినల్ ట్రైబ్స్. ఇట్లా మనకి ఈ 4 తెగలు ట్రైబ్స్ నీగ్రిటో ట్రైబ్స్ అని అంటాం. అన్నమాట. గట్ ద పాయింట్. భారతదేశానికి మొదటగా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే ఈ నీగ్రిటో ట్రైబ్స్ అని అంటాం. అయితే కొంతమంది ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ హిస్టోరియన్స్ ఏమంటారంటే, ఈ జార్వాస్ ఉన్నారు కదండి, వీళ్ళు 2 మిలియన్ ఇయర్ BC కాలంలో భారతదేశానికి వచ్చారంట. అంటే మిగతా సెంటినల్, ఓంగే, అండమానీ కంటే ముందు వీళ్ళు వచ్చారు, తర్వాతే మిగతా ట్రైబ్స్ వచ్చారు అని అంటారు. కామన్గా అయితేనే 50 to 60,000 BC. వాళ్ళు మోస్ట్ అర్లీ మైగ్రేటెడ్ ఎవరంటే జార్వాస్. మరి వీళ్ళు భారతదేశానికి ఎప్పుడు వచ్చారంటే, వాళ్ళు ఎక్కడ ఏ జాతి అంటే వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ DNA టెస్టుల ద్వారా కానీ అది హిస్టోరియన్స్ ఐడెంటిఫై చేస్తారు ఎన్ని సంవత్సరాలు భారతదేశానికి వచ్చారు. మరి వీళ్ళు నీగ్రిటో ట్రైబ్ అనేది బ్లాక్ నీగ్రోస్లో ఒక జాతి అన్నమాట. అదే DNA మ్యాచ్ చేస్తే వీళ్ళు పూర్వీకులు ఎవరు అని అంటే ఆఫ్రికాలో ఉన్న నీగ్రో జాతికి చెందిన వాళ్ళని చెప్పుకుంటాం. దీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. ఈ 4 ఫస్ట్ ఎవరు వచ్చిందంటే జార్వాస్. 2 మిలియన్ ఇయర్స్ BC అని చరిత్ర మనకి చెప్తుంది. ఓకేనండి. అయితే ఇక్కడ మనకి గమనించవలసింది సెంటినల్ ట్రైబ్స్. వీళ్ళు చాలా ప్రమాదకరమైన ట్రైబ్స్ అన్నమాట. వాళ్ళు సపరేట్ ఒక ఐలాండ్లో ఉంటారు. మరి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఈ ఐలాండ్ని ఎవరు విజిట్ చేయకూడదు, వాళ్ళని హింసించకూడదు, అట్లా వెళ్తే నేరం అనేది ఒక చట్టంగా చేసుకున్న బ్రిటిష్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కూడా అదేలానే కంటిన్యూ చేస్తుంది. ఒక ఒక క్రిస్టియన్ మంక్, సో అతను ఏం చేశాడంటే సెంటినల్ ట్రైబ్కి వెళ్ళి అక్కడ మత మార్పిడి చేయాలనే ఉద్దేశంతో మరి ఒక బోట్ వాళ్ళని మాట్లాడుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని తరిమేశారు. ఎందుకంటే బోట్ అప్ అండ్ డౌన్ మాట్లాడుకున్నారు కాబట్టి అతను దూరం నుంచి మళ్ళీ ఇతను బ్యాకప్ వస్తే తీసుకెళ్లాలని వెయిటింగ్ అనమాట. బైనాకులర్తో చూస్తూ ఉన్నారు. వీడు మళ్ళీ రెండోసారి వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు. ఈసారి అతను చంపేసి ఎక్కడైతే ఎంటర్ అయ్యారో గొయ్యి దోవి అక్కడ పాతిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఇతను బ్యాకప్ వచ్చారు. అలా పేరెంట్స్ వచ్చేసి అతను USA సిటిజన్, అతను వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ అంబాసిడర్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా రిక్వెస్ట్ చేసినా కూడా మేము ఆ డెడ్ బాడీని కలెక్ట్ చేయడానికి మాకు అధికారం లేదు. సో చట్టం అనేది చేశారు. అక్కడికి ఎవరు కొన్ని మైల్ అంటే ఈ ట్రైబ్స్ సంబంధించినటువంటి ఏరియాకి కొన్ని కిలోమీటర్ దూరంలో
ఉండాలి, ఎవరు ఆ ప్రాంతానికి వెళ్తే నేరం అన్నమాట. అట్లా అతని డెడ్ బాడీ అట్లానే వదిలేయటం జరిగిందని. సో ద సెంటినల్ ట్రైబ్స్ వాళ్ళ భాష ఏం మాట్లాడతారు, అక్కడ ఆర్థిక విధానం ఎలా ఉంది, వాళ్ళు తినే ఫుడ్ ఏంటని ఇప్పటివరకు ఎవరికి తెలియదు అనమాట. మొన్న కరోనా మనకి సునామీ వచ్చింది, మరి ఐలాండ్ కూడా మునిగి తేలింది, చనిపోయారేమోనని ఎవరైనా మిగిలి ఉంటే ఆహార పొట్లాలనే ఉద్దేశంతో మన డిఫెన్స్ హెలికాప్టర్ ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ని డ్రాప్ చేస్తే వాళ్ళు తిరిగి ఫుడ్ ప్యాకెట్స్ని బ్యాకప్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ వండర్ అయింది, హౌ దే కెన్ సర్వైవ్, హౌ దే సర్వైవ్డ్ అగెన్స్ట్ ద సునామీ. సో వాళ్ళు ఎట్లా బతికి బయటపడ్డారు, ఎలా సునామీ ముందుగానే ప్రెడిక్ట్ చేసి ఎస్కేప్ అయ్యారు అనేది ఇప్పటికీ వండర్గా ఉందన్నమాట. సరే, వాళ్ళు ఫుడ్ ప్యాకెట్ చేస్తే ఇది విషంతో కూడిన ఆహారం తిరిగి పంపించేశారు, ఆరోస్తా రెడీగా ఉన్నారు, కింద దిగితే చంపేస్తామని. సో అట్లాంటిది ట్రైబ్స్ అనమాట. వీళ్ళు 4 ట్రైబ్స్ ఇప్పటికీ భారతదేశంలో వస్తు మార్పిడి పద్ధతిని వినియోగిస్తున్నారు. ఓకేనండి. సో ఇది మనకి డెఫినేషన్ చెప్పామంటే బార్టర్ సిస్టమ్. ఎప్పుడైతే జనాభా పెరిగారో తర్వాతనేమో మనకి ఇక్కడ జనాభా పెరిగారో ఎకానమీ పెరిగింది, మనిషి కోరికలు పెరిగినాయి. కాబట్టి ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేది సపోర్ట్ చేయలేదు. యాజ్ ఎ రిజల్ట్ మనీ అనేది ఏర్పడింది, ద్రవ్యం అనేది ఏర్పడింది అన్నమాట. ఓకే, ద్రవ్యం అనేది ఏర్పడింది. చూడండి, ద్రవ్య పరిణామ దశలు, ఎవల్యూషన్ ఆఫ్ ది మనీ మనం డిస్కస్ చేద్దాము. ఎవల్యూషన్ ఆఫ్ మనీ అంటే ద్రవ్యం అనేది ఏ విధంగా ఏర్పడింది, ద్రవ్య పరిణామ దశలు. అంటే ఇప్పుడు మనం డబ్బు అనేది చాలా విధాలుగా చాలా రకాల వస్తువుల్ని మనం ద్రవ్యంగా వాడుతున్నాం. ఉదాహరణ తీసుకుందాం, వస్తువులను ద్రవ్యంగా వాడాం. అంటే కమోడిటీస్ అని అంటాం. రెండోది వచ్చేసరికినేమో లోహ ద్రవ్యం, దీన్నే మెటల్ కరెన్సీ అని అంటాం. మరి మూడోది వచ్చేసరికినేమో కాగితపు ద్రవ్యము, దీన్నే పేపర్ కరెన్సీ అని అంటారు. మరి నాలుగోది వచ్చేసరికినేమో మనం సమీప ద్రవ్యము అంటే నియర్ మనీ అన్నమాట. నియర్ మనీ అండి, నాట్ డియర్ మనీ. మరి సమీప ద్రవ్యం తర్వాత డిజిటల్ కరెన్సీ అంటే డిజిటల్ ద్రవ్యం. ఇట్లా మనకి 4 అనేది ఉన్నాయి. మనం సో ఇలా వస్తువుల్ని కొంతకాలం డబ్బుగా వాడారు, లోహాన్ని వాడారు, కాగితాన్ని వాడుతున్నారు, సమీప ద్రవ్యాన్ని, డిజిటల్ కరెన్సీని. ఇప్పుడు వీటిలో మనం వేటిని ప్రస్తుతం మనీగా వాడుతున్నాము అని అంటే వీటిని ప్రస్తుతం మోడర్న్ టైంలో వాడుతున్నాం. సో ద మోడర్న్ టైంలో మనం ఈ కరెన్సీని, ఈ డబ్బుని వాడుతున్నాము, వస్తువుల్ని ప్రస్తుతం మనం డబ్బుగా వాడటం లేదు. ఓకేనండి. అయితే దీంట్లో మనకి ఫస్ట్ వస్తువుల్ని ద్రవ్యంగా ఎవరు వాడారు, ఎప్పుడు వాడారు, ఎక్కడ వాడారు, ఎలా వాడారు అనేది మనం పరిశీలిద్దాం. ఓకేనండి. వస్తు ద్రవ్యము, దీన్నే కమోడిటీ మనీ అంటాం. కమోడిటీస్ అంటే ఆబ్జెక్టివ్స్ అని అర్థం. అంటే ఏ వస్తువుల్ని ద్రవ్యంగా వాడారు. చూడండి, ఇక్కడ మనకి గమనించవలసినటువంటి అంశం ఏమిటి అని అంటే ఆవులు అంటే కౌస్ అన్నమాట. ఎవరు వాడుతున్నారు? ఆర్యులు అన్నమాట. మరి రెండో దశలకినేమో మనకి ఆవుల తర్వాత పొగాకు అంటే మనం టొబాకో అని అంటాము. ఇది వచ్చేసరికినేమో అమెరికన్స్. మరి ఏనుగు దంతాలు అంటే ఐవరీస్ అని అంటాం. సో ఐవరీస్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఇది ఆఫ్రికా దేశంలో వాడతారు. సో ఆఫ్రికా ప్రాంతంలో దీన్ని డబ్బుగా వాడతారు. మరి ఓపియం అంటే ఇది చైనా వాళ్ళు వాడతారు అన్నమాట. గతంలో, ఇప్పుడు కాదండి, బిఫోర్ ది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ BC. మనం పరిశీలిద్దాం. సో 4 రకాల వస్తువుల్ని 4 రకాల ప్రాంతాలలో డబ్బుగా వాడారు, అంటే ద్రవ్యంగా వాడారు. మరి ఉదాహరణ తీసుకుందాం, ఆర్యులు ఎప్పుడు వచ్చారు భారతదేశానికి అని అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 1500 BC to 1000 BC ఆర్యులు వచ్చారు భారతదేశానికి. అన్నమాట. మరి వీళ్ళకంటే ముందు ఎవరు ఉన్నారు? 3500 BC
టు 3500 BC టు 1500 BC 1500 BC వచ్చేసరికినేమో మనకి హరప్పలు సింధు నాగరికత అనేది ఉండేది. అయితే మనకి ఇట్లా జరిగింది. తర్వాత 1000 to 600 BC సో మలి వేదం, దీన్నే మనం లేటర్ వేదిక్ అని అంటాం. ఓకేనండి. ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆర్యులు అనేది హరప్ప సింధు నాగరిక ప్రజల్ని ఓడించి ఆ సింధు నాగరిక ప్రాంతాన్ని ఆర్యులు ఆక్యుపై చేసుకున్నారు. వారు ఆవుల్ని డబ్బుగా వాడేవాళ్ళు అన్నమాట. అంటే వాళ్ళ ఎకానమీ ఏంటి, వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ నాట్ నోన్ టు ద ఆరియన్స్. మరి వీళ్ళకంటే ముందు సింధు నాగరికత ఉన్నారు, వాళ్ళకి అగ్రికల్చర్ కల్టివేషన్ తెలుసు. దే నో ద ఆర్ట్ ఆఫ్ అగ్రికల్చర్. వీటిని పండించటము, బార్లీని పండించటము, వాటిని స్టోరేజ్ చేయటము, వాటిని కల్టివేట్ చేయటం, ఆర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ తెలుసు. దాన్ని అగ్రేరియన్ ఎకానమీ అని అంటాం. వాళ్ళది వ్యవసాయము. మెయిన్ ప్రొఫెషన్ ఏంటి, అగ్రేరియన్ ఎకానమీ అంటే అగ్రికల్చర్ అనేది దేర్ ప్రొఫెషన్ అనమాట. మరి ఆర్యులు వచ్చి తెలికినేమో వాళ్ళకి అగ్రికల్చర్ తెలియదు. కేవలము కౌస్, బఫ్లోస్, షీప్, గోట్ మాత్రమే వాళ్ళు, అంటే వాటిని మేత పెట్టడము, దాని నుంచి వచ్చినటువంటి పాల ఉత్పత్తులు, మాంసం తిని బతికేవాళ్ళు అనమాట. దాన్ని పాస్ట్రోల్ ఎకానమీ అంటాం. పాస్ట్రోల్ అంటే జంతువుల మీద ఆధారపడటం. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవాడు. ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉంటే గ్రాస్ అయిపోతే మళ్ళీ ఇంకో వేరే ప్రాంతానికి వెళ్ళేవాడు. సో కాబట్టి ఆర్యులకి సింధు నాగరికత ఏమో అగ్రికల్చర్ తెలుసు, వీళ్ళకేమో అగ్రికల్చర్ తెలియదు. మరి ఏం వాడారు, ఆవుల్ని ద్రవ్యంగా వాడారు. ఇప్పుడు ఆర్యుల కంటే ముందున్నటువంటి సింధు నాగరిక ప్రజలు లోహ ద్రవ్యాన్ని వాడారు, వీళ్ళు మాత్రము ఆవుల్ని వాడారు. అంటే యుద్ధంలో ఓడిన వ్యక్తి ఆవుల్ని గిఫ్ట్గా ఇవ్వాలి. మరి దొంగతనం ఆవుల కోసం జరిగిద్ది. ఏదైనా వస్తువుని అమ్మినా కొన్నా కూడా వినిమయం చేయటానికి ఆవుల్ని మాధ్యమంగా వాడేవాళ్ళు. సో ద కౌ ఈస్ ఎ మీడియం ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ డ్యూరింగ్ ది వేదిక్ పీరియడ్. వీళ్ళ తర్వాత మలివేదంలో, లేటర్ వేదిక్లో, అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు అగ్రికల్చర్ అనేది నేర్చుకున్నారు సింధు నాగరికత నుంచి. తర్వాత వాళ్ళు అగ్రికల్చరు స్టార్ట్ చేయడం, కల్టివేట్ చేయడం అనేది. ఇట్లా ఆర్యులు అమ్మాయికి డౌరీ ఏ రూపంలో ఇచ్చేవాళ్ళు, ఆవులను ఇచ్చేవాళ్ళు. ఎక్కువ ఆవులను ఇస్తే బాగా డౌరీ ఇచ్చినట్టు లెక్క. దొంగతనం ఆవుల కోసం జరిగిద్ది, కొట్లాట ఆవుల కోసం. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఇంకొచ్చేసరికనేమో పొగాకు. అమెరికా అనేది దిస్ ఇస్ నార్త్ అమెరికా అండ్ దిస్ ఇస్ సౌత్ అమెరికా. దీంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళు, మంగోలాయిడ్స్ ఉండేవాళ్ళు. మంగోలాయిడ్స్ జపన్ ఫేస్ అప్పచ్చి పేస్లో ఉంటుంది. నేపాలీ పేస్లు చూసామనుకో వాళ్ళే మంగోలాయిడ్స్ అని అంటారు. ప్రపంచంలో 3 జాతులు ఉండారు, బ్లాక్స్, నెక్స్ట్ మంగోలాయిడ్స్, కాకస్కాయిడ్. సో మిగతా ఈ 2 బ్యాచ్లు కాకుండా మిగతా వాళ్ళంతా కాకస్కాయిడ్స్ కిందకు వస్తారు. ఓకేనండి. అయితే ఇక్కడ రెడ్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. మంగోలాయిడ్స్ ఇండోనేషియా, చైనా, జపాన్, కొరియా దేశాలు అనేది వెస్ట్ నార్త్ అమెరికా, వెస్ట్ సౌత్ అమెరికాకి చాలా దగ్గరగా ఉంటుంది. మనకి అండమాన్ నికోబార్కి ఎంత డిస్టెన్స్ ఉందో, మనకి లక్షద్వీప్కి ఎంత తక్కువ డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ ఉండేది. వీళ్ళంతా అక్కడికి వెళ్ళి మైగ్రేట్ సెటిల్ అయిపోయారు. అయితే వీళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారు. ఈ రెడ్ ఇండియన్స్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్న వాళ్ళు టొబాకోని మనీగా వాడేవాళ్ళు. టొబాకో ఇచ్చి కావాల్సిన వస్తువుని కొనుక్కునేవాళ్ళు కదా. ఏదైనా వస్తువు అమ్మి టొబాకోని తీసుకునేవాళ్ళు. ఎక్కువ టొబాకో ఉందంటే అతని దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నట్టు లెక్క. దెన్ కమ్ టు ది ఏనుగు దంతాలు. ఆఫ్రికాలో ఎక్కువ ఏనుగులు ఉంటాయి కాబట్టి ఆ ఏనుగు దంతాన్ని స్లైడ్స్లో మార్చేసి దాన్ని అమ్ముతారు. నెక్స్ట్ ఓపియం, మత్తు మందు అన్నమాట. మత్తు మందు. ఓకేనండి. ఈ మత్తు మందు పరిస్థితి ఏంటి అంటే ఈస్ కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్. ఇది మత్తును కలిగిస్తుంది. అందువల్ల చైనాలో దీన్ని వాడేవాళ్ళు. మరి పేరెంట్స్ మన ఇంట్లో డబ్బు ఉందనుకోండి, అంటే మత్తు మందు ఉందనుకోండి, ఉంటే నిద్ర పట్టలేదు, లేకపోతే ఏదో బాధగా ఉంది, ఆ మత్తు మందుని తీసేసుకుంటే హాయిగా రిలాక్స్ అయ్యేవాడు. డ్రగ్స్ తీసుకున్నట్టు. సో మొత్తం ఓపియం పోయేసేసి మనీ అని పేపర్ కరెన్సీ, మెటల్ కరెన్సీ ఏర్పడింది ప్రస్తుతం. కానీ అదే అలవాటు ఇప్పటికే ఉంది. సపోజ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉండి మనకి 7 సిస్టర్స్ ఉండే, అస్సాం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్, ఇలాంటి 7 సిస్టర్స్ ఉండారు. ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటారు. ఎందుకంటే వారి పూర్వీకులు ఓపియంని మనీగా వాడారు. ప్రతి ఇంట్లో అందుబాటులో ఉండేది ఓపియం. ఇప్పుడు అదే ట్రెడిషన్ అనేది కొనసాగిస్తున్నారు అనమాట.
ఉదాహరణకి ఆంధ్ర తీసుకుందాము, తెలంగాణ తీసుకుందాం. ఆంధ్రాలో ఆల్కహాల్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది, కానీ తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో ఆల్కహాల్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. ఆంధ్రాలో తక్కువ, జస్ట్ తక్కువ. అంటే అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కంపేర్ చేసుకుంటే తెలంగాణలో ఎక్కువ. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు వెప్ప పువ్వు అనేది ఉండేది. అంటే అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండేది. వెప్ప పువ్వు అనేది దాన్ని బాయిల్ చేసేసుకుంటే ఆల్కహాల్గా తీసుకోవచ్చు. అది ఫ్యామిలీస్ అలా ఇంటి ముందు చెట్టు ఉంది, పువ్వు పడి దాన్ని సారా తయారు చేసేవాళ్ళు. సో అది అలవాటైంది కుటుంబానికి. చెట్లు పోయినాయి, ఇప్పుడు విప్ప పువ్వు పోయింది, అడవులు పోయినాయి. ఇప్పుడు ఏమైంది, వైన్ షాపులు ఏర్పడ్డాయి. సో అందువల్ల ఎక్కువగా వైన్ షాప్ డిమాండ్ అనేది తెలంగాణలో ఉంటుంది ఆంధ్ర కంటే. అక్కడ చైనా వాళ్ళు గతంలో ఓపియంను వాడారు, ఆ అలవాటును పోగొట్టుకోలేదు. తెలంగాణలో గతంలో విప్ప పువ్వు ఉండేది, అలవాటు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తు ద్రవ్యం మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అంటాడు. ఇది ఇట్లా ఏబిసిడి పెడితే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అంటాడు. గతంలో ఒకసారి అడిగాడు ఎగ్జామ్, అందుకని దీని గురించి మనం